రోజు రోజుకు పట్టణ విస్తరణ జరుగుతున్నప్పటికీ మరి కీలకంగా మరి ప్రభుత్వం ఏదైతే లంచావతరణ ఎత్తొద్దు ఒక టైటిల్ తోటి ముందుకు వస్తున్నటువంటి రేవంత్ సర్కార్ మరి రోజు రోజుకు అవినీతి పరంగా మారుతుంది. గల్లీ చూసినా, ఏ ఇల్లు చూసినా, ఏ నిర్మాణించినా, ఏది చేసినా పైసలేంది పని జరగడం లేదు. తాజాగా మనం చూస్తుంటే యూసుఫ్ కూడా జిహెచ్ఎంసీ పరిధిలో మరి ఎల్లారెడ్డి కూడా సుభాష్ నగర్లో మనం ప్రజెంట్లో ఉన్నాం. మరి ఈ బిల్డింగ్ కూడా స్టార్ట్ అయ్యి దాదాపు ఒక 6 నెలలు కావస్తుంది. దీనిపైన కూడా 2 నెలల క్రితం మరి సంబంధిత జిహెచ్ఎంసీ అధికారులకు కూడా కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు కూడా ఎలాంటి పర్యవేక్షణ లేకుండా మరి ఎలాంటి అనుమతులు ఇచ్చారో వాళ్ళకి కూడా తెలుసు. మరి ఇప్పుడు ఇది జీ G+5 నడుస్తూ ఉంది. మరి అయినా కూడా యాక్షన్ అనేది లేదు. మరి డిమాలేషన్ లేదు. మరి ఇక్కడ నోటీసులు కూడా ఇష్యూ చేయడం లేదు. ఏది అని ప్రశ్నిస్తే మా ఇష్టరాజ్యంగా జిహెచ్ఎంసీ మాట్లాడుతుంది. దానికి సపోర్టుగా రాజకీయ నాయకులు కూడా మీరేం చేసుకుంటారో చేసుకోనని చెప్పేసి అడిగిన వారికి దాడి చేయడం, లేదంటే డాగేయడం, లేదంటే నీ అంత చూస్తాం అనే కోణంలో ఈ పరిధిలో నడుస్తున్నటువంటి వ్యవహారం. మరి ఇప్పటికైనా స్పందించి మరి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏదైతే మరి ప్రభుత్వానికి ఆదాయ గండికి పోకుండా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా పనిచేస్తారేమో. మరి ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు కళ్ళు తెరుస్తారేమని మేము కోరుకుంటున్నాం. V5 న్యూస్, యూసుఫ్ కూడా.